సొంత అన్న కొడుకు చేతుల్లోనే దారుణంగా హత్యకు గురైన జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి ఆత్మ శాంతించింది. ఎందుకంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అక్కడి ప్రజలు నిర్మోహమాటంగా జగన్ను తిరస్కరించారు. వాస్తవాలన్నీ తెలిసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ద్వారా వ్యక్తం చేయడానికి ఆ రోజు అక్కడ ప్రజలకు అవకాశం లభించలేదు. కానీ 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. దీంతో వివేక హత్య కేసు నిందితులకు సినిమా చూపించారు. కనీసం వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రానివ్వలేదు. 2019 ఎన్నికలకు ముందు హత్యకు గురై జగన్ అధికారంలోకి రావడానికి కారణమైన వివేక హత్య ఎలా జరిగింది, అందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే విషయాలను వివేక కుమార్తె సునీత తెలుసుకుని సొంత అన్నదమ్ములపై 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. తన తండ్రిని చంపిన హంతకుల కోసం ఓ కుమార్తె చేస్తున్న పోరాటాన్ని గమనించిన పులివెందుల ప్రజలు ఆమె పక్షానే నిలబడ్డారు. జెడ్పీటీసీ తర్వాత ఎంపీపీ, ఆ తర్వాత మున్సిపాలిటీ, అనంతరం నియోజకవర్గంలో ఓడిపోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందని అక్కడి ప్రజలు ఈ ఎన్నిక ద్వారా తెలియజేస్తున్నారు.